అయ్యానో అన్న నిశ్చయత మనకి మిగిలిన మార్గాల్లో లేదు. ఉంటే చెప్పు నాకు. లేదు. ఎంత షో చేసినా పైకి లోపల కొట్టుకుంటానే ఉంటుంది గుండె. పాపాన్ని గూర్చిన స్పృహ. ఎందుకంటే దాని పట్టు మన మీద పనిచేస్తా కనపడతానే ఉంటుంది, దాని ఎఫెక్టు. అవునండి, కొంతమంది రహస్యంగా కొన్ని తప్పులు చేస్తారు, రహస్యంగా చేస్తారు. సడన్గా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదో ఒకటి అయ్యిద్ది, వాళ్ళ బిడ్డలకు ఏదో ఒకటి ఎఫెక్ట్ అయ్యిద్ది. వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చి తెలుసా? నా పాపమే నా బిడ్డకి తగిలింది, నా పాపమే నా కుటుంబానికి తగులుతుంది, నా పాపమే నా ఇంటికి శాపమైంది అనిపించిద్దా? అనిపించదా? అనుకుంటారా? అనుకోరా? అదే యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, ఆ డైలాగే ఉండదు నీకు. ఉండదా? ఆ డైలాగే ఉండదు ఇక నీకు. ఎందుకు? ఎందుకంటే యేసు ప్రభు స్పష్టంగా నా పాపాలు మోసినట్టు చరిత్ర ఉంది. యేసు ప్రభు నా పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నట్టు సాక్ష్యం ఉందే. అంతేకాదు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పాపం నుండి విడుదల వచ్చినటువంటి, రక్షణ వచ్చినటువంటి అనుభూతి కూడా ఖచ్చితంగా మనకు కలిగిద్ది. దాని పేరే రక్షణానందం. ఏం పేరు?